ఇది ఇక అధికారంలోకి మీ మంత్రదండం ఉపయోగించి లేదంటే మీ జ్యోతిషం ఉపయోగించి మళ్ళీ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, లేకపోతే ఏ కూటమి? ఈ జాతకాలు పరిశీలించాం, అయిపోయింది. సుమారుగా ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? సరే, ఇక్కడ ఈ జాతకాల పరిశీలన అయిపోయింది. ఇక మన విశ్వంలో ఉన్న సైంటిఫిక్ అనుకోండి, కాసేపు ఆధ్యాత్మికం పక్కన పెట్టండి, ఒక సైన్స్ అనుకోండి. ఇప్పుడు మన సైన్స్లో ఉన్నాం, సైన్స్ యుగంలో ఉన్నాం. అదే సైన్స్. పూర్వం మంత్రదండం అంటే ఏదో జిఆర్ స్వామీజీ గారు కర్ర పెట్టుకుని ఒక పైన ఇది కట్టుకుని, లేకపోతే విఠలాచారి సినిమాలో రాజనాల ఏదో పట్టుకుని ఆ టైపు. ఇది కాదండి మనది. మనం ఇప్పుడు లౌకికంలో ఉన్నాం, మన సైన్స్లో ఉన్నాం కాబట్టి మనం సైంటిఫిక్ మెథడ్సే వాడుకుని కూడా విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అవ్వచ్చు. అది నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన చేసిన ఫలితంతో, దైవానుగ్రహంతో సంప్రాప్తించిన విద్య ఇది. సో దాన్ని బట్టే మనం తెలంగాణలో చెప్పడం జరిగింది. జ్యోతిష్యంలో ఎవరైనా సరే మీకు ఒకటే చెప్తున్నాను, ఇలా ఉంది కాబట్టి గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు అని చెప్పడమే తప్ప ఇన్ని సీట్లతో వస్తాడని చెప్పడానికి జ్యోతిష్యంలో ఎక్కడ రాసిలేదండి. అర్థమైందండి? మా సిద్ధాంతులు ఎవరు చెప్పినా ఇక్కడ నేను పూనకం వచ్చినట్టు ఊగి నీ ముందు ఒక డాన్స్ వేసి ఒక డ్రామా వేసి నాకు అమ్మవారు ఆవహించింది, లేకపోతే యేసుప్రభు ఆవహించాడు, లేకపోతే అక్కడ ఎవరో ఆయన ఖురాన్ లో ఉన్న అల్లా వచ్చాడు నా ఒంటి మీదకి, లేకపోతే ఇంకొకటి వచ్చానని ఒక డ్రామాలు వేసి చెప్పి ఇదంతా ట్రాషు. ఇదంతా కూడా జనాలని నమ్మకాన్ని వీక్నెస్ ని క్యాచ్ చేసుకునే సిస్టమేనండి. ఇది అసలు చెప్పడానికి ఈ పూనకాలు ఒకటాలు ఏమీ చెప్పక్కర్లేదు. భగవంతుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చరాచర విశ్వం అంతా కూడా వ్యాపించున్నాడు, అన్ని జీవరాశుల్లో ఉన్నారు. సమస్త జీవరాశుల్లో నేను లేని ప్లేస్ అంటూ లేదు, నేను లేని అణువే లేదు అన్నాడండి. అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా నేనే వ్యాపించున్నానని చెప్పి భగవంతుడు చెప్పాడు. సో అసలు భగవంతుడు లేని ప్లేస్ లేదు. కనుక ఇక్కడ భగవంతుడితో మాట్లాడాలంటే పూనకాలు రావక్కర్లేదు, ఓగక్కర్లేదు, ఈ యాక్షన్లు అంతకన్నా చేయక్కర్లేదు. ఎవరన్నా అలా చేసి నేను ఊగి అమ్మతో మాట్లాడుతున్నాను, నాన్న అమ్మ చెప్పింది అంటే అది పచ్చి మోసం. అర్థమైందండి? మీ పద్ధతి ఉపయోగించి చెప్పండి సార్. అది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా అండి. ఒక డిసెంబర్ 20వ తారీఖున ఒక పెద్ద ఆయన రాజ్యసభ సభ్యులు ఆయన్ని కలుపుతాకి మేము వెళ్ళాం మామూలుగా. అది ఎవరు? తెలంగాణ రాజ్యసభ సభ్యులు హెటరోడాక్స్ చైర్మన్ పార్థసారథి గారిని. జనరల్గా వెళ్తే ఆయన కలవకపోతే ఏంటమ్మా అన్నాడు, మా ప్రగడారం అని. అంటే ప్రగడారం అని మోహన్ రెడ్డిని కలువు అన్నాడు. కాదండి అంటే లోనాడు ఉన్నాడు కదా వాడిని కలువు అన్నారు. సరే కాదు సార్, నేను ఇలాగా జాతకాలు పట్టుకొచ్చాను మాట్లాడదామని. ఇక్కడ కేసీఆర్ గారిది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇప్పుడు శాస్త్రం గురించి చర్చించే టైం లేదమ్మా, ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం, సో 3వ తారీఖు దాటాక మాట్లాడదాం, దీని గురించి పీస్ఫుల్గా ఉండాలి కదా అన్నారు. ఓహో సరే, మనకి భగవంతుడు అవకాశం ఇవ్వలేదు, ఈయనకి చెప్దామని వచ్చినా అనుకున్నాము. బయటకు వచ్చాము. ఆళ్ళ వీధిలోనే నేను బోరు పాయింట్ పెట్టాను 7-8 ఏళ్ల క్రితం. పంచాయతీ వాళ్ళకి నీళ్లు పడినాయి ఆయన ఇంటి చివర కందుకూరు గ్రామంలో. అక్కడ తెలిసిన వాళ్ళందరూ, మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఇక్కడ బోరు మీరు పెట్టారని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. మా ఇంటి పక్కన వాళ్ళకి బంధుత్వం ఉంది మా ఊరు వాళ్ళకి. వాళ్ళకి వచ్చి మాట్లాడి ఏంటి అన్నారు. రేపు ఇక్కడ రాబోయేది 63 సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ మీ మట్టా రాగమయ్యి కాంగ్రెస్ సత్తుపిల్ల అభ్యర్థి గెలుస్తుంది. సండ్ర వెంకట వీరయ్యకి రాహు మహాదశ అయిపోయింది, గురుడు స్టార్ట్ అయ్యాడు. రాహు మహాదశ 18 ఏళ్ళు యోగిచ్చింది, అందుకే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు యోగం లేదు. సరే అదే ఏదో చెప్దామని పెద్ద ఆయన దగ్గరికి వచ్చాను. కేసీఆర్ గారికి యోగం అయిపోయిందని చెప్దామని వచ్చాను. ఆయన పాపం బిజీలో ఉండి నాకు అవకాశం ఇవ్వలేదు. సరే మీకు కనపడ్డారు కాబట్టి చెబుతున్నాను, రేపు ఇక్కడ మట్టా రాగమయ్య కూడా గెలుస్తుంది తప్పకుండా అని చెప్పాను. అదే ఎలక్షన్లో బీఆర్ఎస్ వాళ్ళు 2000 పంచారు ఓట్లు కండి, కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు పంచారు. నేను చెప్పిన పొంగులేటి తుమ్మల గారు వైరా అతను బట్టి విక్రమార్క గారు 5 నియోజకవర్గాలు చెప్పానండి సత్తుపల్లితో ఇంక్లూడింగ్.
అందరూ మనం చెప్పిన మెజారిటీలకి తగ్గకుండా గెలిచారు అది అని చెప్పింది జరిగింది. అది కూడా కొన్ని ఛానల్స్కి అప్పుడు ఇచ్చాను నేను. ఓకే. సో ఇలాగా యోగం అనేది మానవుణ్ణి టైం లేనప్పుడు ఎన్నీదండి. అంటే జనరల్గా మీకు ఒకటే విషయం అండి, కార్పొరేట్ సంస్థల యజమానులు కానీ కార్పొరేట్ వీళ్ళు కానీ మన దగ్గరికి ఎవరన్నా వస్తున్నాడంటే వీళ్ళు ఏ భావంతో చూస్తారంటే ఏదో చందాలాడుకుంటా వస్తున్నాడు అనే భావంతో చూస్తారు. కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అయితే ఈ ముష్టోడు వచ్చాడు అనుకుంటాడు. ఇటు కాదని మన ఇంటికి వస్తే ఇప్పుడు కాదు కానీ రేపు రా లేకపోతే ఎల్లుండిరా పైకి వెళ్ళరా లేకపోతే ఆండు కలువు ఇండు కలువు అని చెప్తారండి. ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు జనాలు అడుక్కుంటాకే పోతారు డబ్బులు ఉన్నోడి దగ్గర. గలం చుట్టూ ఏగలు చేరినాయి అన్నట్టు డబ్బులు ఉన్నోడు చుట్టూ జనాలు తిరుగుతున్నారంటే వాడి దగ్గర లాగుదామనండి. మీకు ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా వాళ్ళ సొసైటీ అంతా అంతేనండి. ఒక అధికారం కోసమైనా లేకపోతే నా ఉద్యోగం కోసమో ఇంకో దానికో మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే ఎందుకంటే మీ దగ్గర బెల్లం ఉంది కదా బెల్లం లాక్కుందామని. కానీ మా జ్యోతిష్యులు కూడా అంతే, ఏది బిగ్ షాట్లను పట్టుకుని డబ్బులు వసూలు చేద్దామని అనుకుంటారు. ఆ హోమాలు ఈ హోమాలు చేస్తే మంచిది మీ కంపెనీల్లో అని చెప్పి హోమాలు చేపించి కోట్లు దండుకునే మా సిద్ధాంతులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళనే పెద్ద బిగ్ షాట్లు నమ్ముతారు. మనలాంటి కొనకేసుక గొట్టంగాళ్ళు పూర్ పీపుల్ కదా మనం నిజం చెప్పినా ఎవడో నమ్మడండి. మనం చెప్పిన దాన్ని కూడా తీసుకోరు పరిగణలోకి. ఎందుకంటే మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటంటే. సరే ఇప్పుడు కరెక్ట్గా అడిగారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి, ఇప్పుడు మనం చెప్దాం. ఓకే. ఆంధ్రాలో అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానిండి, పవన్ కళ్యాణ్ గారు రానిండి, ఎవరు వచ్చినా 117 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వస్తుందండి. 117 సీట్లతో అధికారంలో వచ్చే పార్టీకి, అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి 58 ఎమ్మెల్యే సీట్లు వస్తుంది. సరిపోయింది కదండి 175. అది ఎంతైనా సీనియర్ చంద్రబాబు నాయుడు అండి. ఫస్ట్ ఆయన గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు జాత్యం ఈయన చిక్కడు దొరకడు చెప్తే నమ్మడు. తన మనసుకు నచ్చిన పని చేస్తాడు కానీ ఒకరు చెప్పిన పని అయితే చేయడండి. ఈయనకి గురు చెప్పిన విద్య లేదు, పెద్దలు చెప్పిన బుద్ధి లేదు. సొంత బుద్ధి, సొంత ఐడియా, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పనులతోటే సాధించారు ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన తెలివి, తేటలు, జ్ఞానం, బుద్ధి అంతు చిక్కని మనిషి. సామాన్యంగా ఒకరి లేక వాగుడుకాయ మాట ఆయన దగ్గర లేదు. ఏదైనా ఉంటే పేస్ట్గా ఉంటాడు. ఆయన ధైర్య సాహసాలు లోపల చాలా ఉంటాయి. చేయాలనుకున్న పనులు తన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇప్పటికి 3 సార్లు అయిన సీఎం, ఇంకా కాబోయే సీఎం కూడా ఈయనండి. గ్యారంటీ ఖచ్చితంగా చెప్పేస్తుంది. 180% పక్కా అవుతుంది. ఈ రాశికి ఈయనకి వస్తది రాశి కరెక్ట్ గా మాత్రం కృత్తిగా నక్షత్రం 2వ పాదం రాక్షస గణం. ఈయనది వృషభ రాశి అవుతుంది. ఇప్పుడు 74 సంవత్సరాలు ఆయన పుట్టిన నక్షత్రం ఆయన లెక్క. ఇప్పుడు వృషభ రాశికి ఆయన బలబలాలు బాగున్నాయి. ఏదో ఒక రౌండ్ గా మాత్రం ఆయన కవరప్ చేసుకునేది ఉంది. గెలిచే అవకాశాలు అయితే 180% కనిపిస్తుంది. బాబుకే ఉంది, గ్యారంటీగా అవుతుంది. వైఎస్ జగన్ చూడండి, ఈయన జన్మజాతకరీత్యా చూడు మకర రాశి, మకర పట్టు ఎక్కువ ఉంటుందండి. అనేది తన పట్టే గెలవాలంటాడు. ఒకరి పెట్టు గెలవాలని పిచ్చేటోడు కాదు. మొండి మనిషి, జిద్దు మనిషి, తనదే గెలవాలంటాడు. ధైర్యం బాగుంది ఆయనకి. పలుకుబడి, మాట తీరు, మంచితనం, చెడుతనం 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ చేసిండా లేదనేది మనకు లెక్కన ఉన్నా కానీ ఏదో ఆయన లెక్కన మాత్రం ఆయన వచ్చే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా లేదంటే ఈయన చేసిన నిర్ణయాలు, ఈయన చేసే పనులు, ఈయన లెక్కలు చూస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడతలేదనండి. ఆయన ధర్మశాస్త్రాలు ఉండొచ్చు, వాళ్ళ తండ్రి ద్వారా వారసత్వం ద్వారా ఆయన ఉపయోగమైంది. కానీ బాబు ఉన్నంత మేధావి తత్వం ఈయనకి లేదు. అలా ఉంది ఈయన జాతకం. ఈయన మాత్రం అపజయం మాత్రం తప్పదు. గెలుస్తా అంటుండు కానీ ఇది కాదు. ఇది ముమ్మాటికి నిజం. చిలక జోష్యం అబద్ధం కాదు. నా ఈశ్వర మాట అబద్ధం కాదు. 3వది పవన్ కళ్యాణ్ కన్యరాశి. ఆవేశం ఎక్కువ, పని తక్కువ, ఆచరణ పెద్దది. తన ఆచరణతోటి పని చేస్తాడు, ఒకరి ఆచరణతోటి పని చేస్తాడు కాదు. కానీ మొండి వైఖరి,
పట్టుదల చాలా గొప్పగానే ఉంది, కానీ ముందు ముందు ఛాన్స్ ఉంది, కానీ ఇప్పుడైతే లేదు. ఏదో పొత్తు ద్వారా కలిసి అలా నడుస్తున్నంటే ఏదో తన కర్తవ్యం తను నిర్వహించాలి. ఇప్పుడు ఈ వయసు దిక్కుతుంది కాబట్టి కొంచెం కొంచెం నిమ్మలంగా డెవలప్ కావాలనేది ఆలోచన ఆయనకు ఉంది. కానీ ఒకరికి తీసేటోడు కాదు, ఆయన కోపం వస్తే మాత్రం ఎవరికి ఆగేటోడు కాదు. పవన్ కళ్యాణ్ కూడా మేధావి తత్వమే. ఈ ముగ్గురులో మాత్రం నెంబర్ 1 స్థానం అయితే బాగుండే ఉందండి. ఎందుకంటే గ్రహ బలాలు బాగున్నాయి, ఆయన తెలివి బాగుంది, జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఈ సంవత్సరం గెలుస్తాడు. 2వ స్థానంలో మాత్రం సీట్లు ఈయనకు వస్తాయి, 3వ స్థానం సీట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయి. ఓకే, ఫైనల్ గా మనకి సీఎం ఎలక్షన్స్ లో నిలిచేది బరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కాగా తెలుస్తుంది చిలక జోస్యం ద్వారా. గ్రేట్ గ్రేట్. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా ఉన్నదమ్మా. కొన్ని గొడవలు కిరికిరులు వచ్చినా అది తారాస్థాయి చేరవు, నిమ్మలంగానే జరుగుతాయి. శాంతియుతంతో జరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, చిలక జోస్యం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి పూర్వకాలం నుంచి ఉంది. నలదమయంతి టైం నుంచి మనకి చిలక జోస్యం అనేది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని నమ్మడం తగ్గించేశారు, ఎందుకంటారు? జనాలు ఎందుకు నమ్మడం తగ్గించేశారంటే అమ్మా, ఫస్ట్ జనాలకి అంత జనరల్ నాలెడ్జ్ లేదు, అంత పేపర్ చదివేటోళ్ళు గారు. ఒక రేడియో ఉండి తర్వాత టీవీ వచ్చేసింది, టీవీ తర్వాత సెల్లు అవి ఇవి బుక్స్లు, ఇప్పుడు దీంట్లో రాయడం, అందరు రాయడం నేర్చుండ్రు.